సెక్స్టార్షన్, హనీ ట్రాప్. ఇప్పుడు సైబర్ క్రైమ్లో రెగ్యులర్గా వినిపిస్తున్న మాట. సెక్స్ పేరుతో ప్రలోభ పెట్టి డబ్బులు డిమాండ్ చేయడమే సెక్స్టార్షన్. అయితే ఈ ట్రాప్ చేయాలంటే అమ్మాయిలే అవసరం లేదు. లేడీ పేరుతో ఏ అడ్డమైన విధమైన చాట్ చేసి చీట్ చేయొచ్చు. తర్వాత భయపెట్టి డబ్బులు కూడా వసూలు చేయొచ్చు. ఇలాగే అమ్మాయిల పేర్లతో మగాళ్లకు గాలం వేసి మనీ గుంజుతున్న మగలేడీని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉండే ఓ వ్యక్తిని అమ్మాయి పేరుతో ఆన్లైన్లో పరిచయం చేసుకున్నాడు. స్వీట్ మెసేజెస్, సెక్సీ ఇమేజెస్ సెండ్ చేసి ఫిదా చేశాడు. ఆపోజిట్ సైడ్ ఉంది హాట్ లేడీ అని పూర్తిగా నమ్మిన ఆ అమెరికా మనిషి ఆయన పర్సనల్ వ్యవహారాన్ని షేర్ చేసుకున్నాడు. సీక్రెట్స్ అన్నీ కలెక్ట్ చేసిన ఈ మగలేడీ చాట్ని అడ్డుపెట్టి అమౌంట్ అడగడం మొదలుపెట్టింది. డాలర్లకు డాలర్లు ట్రాన్స్ఫర్ చేయించుకుంది. విరక్తి చెందిన బాధితుడు విషయాన్ని ఇండియాలో ఉన్న తండ్రితో షేర్ చేసుకున్నాడు. ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను అప్రోచ్ అయ్యాడు. రంగంలోకి దిగిన సైబర్ టీం హనీ ట్రాప్ చేసిన ఆ యంగ్ పురుష పుంగవుణ్ణి బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకువచ్చింది. అమ్మాయిల హనీ ట్రాప్. రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. అంతా రికార్డ్ చేసుకుంటాడు. మాయ మాటలు నమ్మితే అంతే. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంచుతాడు. ఇదిగో వీడే ఆ సైబర్ కేటుగాడు. పేరు రిత్ బేడి. బెంగళూరులో ఉంటాడు. అమెరికాలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఈ కేటుగాడు డిజైనర్ గా పనిచేశాడు. అక్కడ జాబ్ పోవడంతో బెంగళూరుకు వచ్చి ఆన్లైన్ మోసాలు చేస్తున్నాడు. డేటింగ్ వెబ్సైట్లలో అందమైన మహిళ ఫోటో పెట్టి మోసం చేస్తున్నాడు. పొరపాటున వీడి మాయలో పడితే అంతే. ఆ వీడియోలు ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తాడు. భారీగా డబ్బులు గుంచుతాడు. ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తాడు. ఎట్టకేలకు వీడి ఆట కట్టించారు హైదరాబాద్ పోలీసులు. హనీ ట్రాప్ తో మోసం చేస్తున్న ఈ టెక్కీని పట్టుకున్నారు. ఇలాగే అమెరికాలో ఉన్న ఓ యువకుడిని హనీ ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేశాడు రిత్. తన ఫోటోలు బయటకొస్తే పరువు పోతుందని భయపడిన యువకుడు రిత్ చెప్పినట్లే చేశాడు. తన అకౌంట్ల నుంచి డబ్బులు పంపాడు. ఇప్పటికే లక్షల్లో డబ్బులు పంపాడు. కానీ ఈ కేటుగాడు మాత్రం ఇంకా పంపాలని వేధించాడు. కానీ డబ్బులు లేకపోవడంతో స్పందించడం మానేశాడు. దీంతో ఈ కేటుగాడు యువకుడి కుటుంబంతో పాటు ఆఫీస్ కాంటాక్ట్లకు వీడియోలు ఫోటోలు పంపాడు. దీంతో అలర్ట్ అయిన యువకుడి పేరెంట్స్ హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐపీ అడ్రస్ తో నిందితుడు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో రిత్ను పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారిస్తే నేరం అంగీకరించాడు రిత్. విల్లాలో ఉన్న కంప్యూటర్లు, ఫోన్లు స్విచ్ చేశారు. ఇతను ఒక అమ్మాయిలాగా చూసుకొని అమ్మాయి ఫోటో పెట్టి ఇంతకుముందుకు వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఇంటర్నెట్లో దొరికే అమ్మాయి ఫోటో తీసుకొని వాళ్ళని చీట్ చేస్తుంటాడు. చీట్ చేసుకొని ఆ చాట్ కొంచెం సెక్సువల్ చాట్, అబ్యూజివ్ బేస్ చాట్ పంపిస్తే చేస్తాడు. వాళ్ళు యూఎస్ సిటిజన్ సంబంధించి యూఎస్ నుంచి వచ్చిన దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చార్ట్ బేస్ చేసుకొని ఫర్దర్గా అమౌంట్ డిమాండ్ చేస్తుంటారు. ఒకవేళ మీరు అమౌంట్ ఇవ్వకుంటే ఈ చార్ట్ సంబంధించింది మీ ఫ్యామిలీకి పంపడం, సోషల్ మీడియాలో అన్ని తీసేసి అన్ని ఫ్యామిలీకి పంపడం అనేది చేస్తుంటారు. ప్రస్తుతం రిత్ జైల్లో కటకటాలు లెక్కిస్తున్నాడు. ఇలాంటి సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు పోలీసులు. డేటింగ్ వెబ్సైట్లలోకి వెళ్లి హనీ ట్రాప్ కావద్దని వార్నింగ్ ఇస్తున్నారు.